హాయ్ అండి, నేను మీ ఝాన్సీని ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఆదివారం శ్రీరామనవమి కదండి. మనం రాముడి గురించి, రాముని కళ్యాణం గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం. దశరథుడు కుమారులచే గోదాన వ్రతము పూర్తి చేయించి ఋషులతో పూర్తి చేయించాడట. తర్వాత మరుసటి రోజు ఋషులతో యజ్ఞవాటికకు వెళ్ళెను. దశరథ మహారాజు యజ్ఞవాటికకు వెళ్ళాడంటండి. రాముడు విజయముహూర్తమున సమస్త ఆభరణములతో అలంకృతులైన సోదరులతో వివాహ మంగళ కార్యములకు తోరము కట్టుట ఇత్యాది కార్యక్రమములు నిర్వహించుకుని వశిష్ఠాది మహర్షులతో దశరథుని వద్దకు చేరెను. వశిష్ఠుడు జనకుని వద్దకు వెళ్ళి ఉత్తమమైన వివాహ కార్యమును నిర్వహించి స్వధర్మమును పాటించుమనెను. అంతటా జనకుడు వశిష్ఠునితో, మహాముని, ఈ రాజ్యము నీ రాజ్యము వంటిదే, సంకోచించవలదు, ఎవరు మిమ్ములను అడ్డగించరు, మీ ఆజ్ఞను శిరసా పాటింతుము. నా కన్యలు మంగళ కార్యములు నిర్వహించుకుని అగ్నిజ్వాలల వలె వివాహ వేదికకు చేరి ఉన్నారు. వివాహ కార్యక్రమమును జరిపించండి. ఆ సమయం నా దశరథుడు కుమారులతో ఋషుల ముందుకు వేదిక చెంతకు వెళ్ళెను. వశిష్ఠుడు విశ్వామిత్ర శతానందులను ముందిడుకుని వివాహ మండప మధ్య భాగంన అగ్నివేదికను నిర్మించెను. అగ్నివేదిక చుట్టూను గంధ పుష్పములు, సువర్ణ పాడికలు, అంకురములు కలిగి రంధ్రములతోనున్న కుంభములు, అంకురముతో నిండిన మూకుళ్ళు, ధూపంతో నిండిన ధూప పాత్రలు, శంఖ పాత్రలు, హోమ సాధనములకు సృక్కులు, స్రువములు అంటే ఆజ్యం నింపిన పాత్రలు అటండి, ఆర్ఘ్య ఉదకములు నింపిన పాత్రలు, సంస్కరించిన అక్షంతలు కల పాత్రలను సమీకరించి వేదికను అలంకరించిరి. మహా తేజశాలి అయిన వశిష్ఠ మహర్షి వేదిక చుట్టూ దర్భలను ఉంచి యథాశాస్త్రముగా మంత్రపూర్వకంగా వేదిక యందు అగ్నిని ఉంచి అగ్నిలో హోమం చేసెను. సర్వాభరణ భూషితురాలకు సీతను జనక మహారాజు తీసుకుని వచ్చి అగ్ని సమక్షంన నిలబెట్టి కౌసల్యానందవర్ధనుడైన రామునితో ఇట్లు పలికెను. ఈమె నా కుమార్తె సీత. ఈమె నీకు సహధర్మచారిణి అగును. ఈమెను నీవు స్వీకరించుము. నీ హస్తంతో ఈమె హస్తమును పట్టుకొనుము. మీకు మంగళములు కలుగుగాక. ఈమె మహాభాగ్యవంతురాలు. ఈమె నీకు పతివ్రతయై సదా నీడవలే నిన్ను అనుసరించి ఉండును అని మంత్రములచే పవిత్రమైన జలములను రాముని చేతిలో వదలెను. ఆ సమయమున దేవతలు దుందుబులు మ్రోగించిరి, పుష్పవర్షము కురిపించిరి, సాధు సాధు అని ప్రశంసించిరి. జనక మహారాజు రామునకు సీతను ఇచ్చిన తర్వాత ఆనందంతో లక్ష్మణాదులతో ఇట్లు పలికెను. లక్ష్మణ, రమ్ము, ఆలస్యము చేయకము. ఊర్మిళను ఇచ్చుచున్నాను. ఈమె చేతిని గ్రహించుము. నీకు భద్రమగుగాక. భరతుని పిలిచి, భరత, మాండవీ హస్తమును గ్రహింపుము. శత్రుఘ్నుని పిలిచి శృతికీర్తి హస్తమును గ్రహింపుము అనెను. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఊర్మిళ, మాండవి, శృతికీర్తుల హస్తములను గ్రహించిరి. అంతటా జనకరాజు వారితో ఇట్లనెను. కకుత్స వంశమున జన్మించిన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులారా, మీరందరూ సౌమ్యులు, సత్ప్రవర్తన కలవారు, సదాచార సంపన్నులు. ఆలస్యము చేయక మీరందరూ మీ పత్నులను స్వీకరించండి అనెను. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు వశిష్ఠునికి నమస్కరించి నలుగురి కన్యల హస్తములను గ్రహించిరి.
అగ్నివేదికకు వశిష్ఠాదులకు ఋషులకు ప్రదక్షిణములు చేసిరి. విధిపూర్వకముగా వివాహం చేసుకొనిరి. ఆ సమయమున అంతరిక్షము నుండి మిక్కిలి ప్రకాశవంతమైన పుష్పవృష్టి కురిసినది. దివ్య దుందుబులు మ్రోగినవి. మంగళవాద్యములతో గీతములతో అప్సరసలు నాట్యం చేసిరి. గంధర్వులు మధురముగా పాడిరి. ఇది అంతయు అద్భుతముగా అందరికీ కనపడినది. మంగళవాద్యములు మ్రోగుచుండగా రామాదులు ముమ్మారు అగ్ని ప్రదక్షిణము చేసిరి. భార్యలను వివాహమాడి వారు తమ తమ విడిదికి వెళ్ళిరి. దశరథుడు ఋషులతోనూ బంధువులతోనూ తన కుమారుని చూచుకొనుచు ఆనందంగా వారి వెనుక వెళ్ళెను. ఏ ముత్యములు సీత యొక్క పద్మము వలె నిర్మలమైన దోసిలియందు పద్మరాగమణుల వలె రాముని శిరమున ఉంచబడుచు మల్లెపువ్వుల వలె నున్నవో అవి జారుచు రాముని నల్లని దేహకాంతితో కూడినవై ఇంద్రనీలముల వలె నున్నవి. అట్టి రామ వివాహమందలి తలంబ్రాలు ముత్యములు మీకు శుభమునిచ్చునవి అగుగాక. ఇదండి రాముని కళ్యాణం గురించి కొన్ని మాటలు. నవమి శుభాకాంక్షలండి అందరికీ. ఆ రామయ్య శుభాశీస్సులు మీ అందరికీ ఉండాలని భావిస్తూ మీ ఝాన్సీ. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?